హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి అధికంగా సంపాదించుకోవాలనుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు వదిలి బిజినెస్ రూట్లో వెళితే లక్షల్లో సంపాదన ఉంటుంది. చాలామంది కూడా బిజినెస్ ఎంచుకుని ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ చాలని వేతనాలతో సతమతమవుతున్న తరుణంలో బిజినెస్ మార్గంలో వెళితే మంచి లాభాలనైతే అందుకోవచ్చు. మీకు వ్యవసాయ రంగంలో అనుభవం ఉండి ముందడుగు వేస్తే అరటి తోటల ఉత్పత్తి ఎంతో మేలు. దీని సాగు ద్వారా ప్రతి నెల పెద్ద ఎత్తున లాభాన్ని పొందొచ్చు. ఈ వ్యాపారం చేయడానికి మీరు ఎక్కువగా తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. అరటి సాగులో లక్షల్లో సంపాదించుకోవచ్చని అగ్రికల్చర్ నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారి అరటి మొక్కను నాటితే 5 సంవత్సరాల పాటు ఫలాలు అందిస్తుంది. ఈ తరహా వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందొచ్చు. రైతులకు తక్షణమే డబ్బు కూడా లభిస్తుంది. ప్రస్తుతం దేశంలోని చాలామంది రైతులు అరటి సాగు ద్వారా మంచి లాభాలనైతే పొందుతున్నారు. మీడియా కథనాల ప్రకారం అలాంటి వ్యవసాయం చేయడానికి దాదాపు 50,000 ఖర్చు అవుతోంది. 1 ఎకరం భూమిలో సాగు చేస్తే 50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో పెద్ద ఎత్తున సాగు చేయాల్సి వస్తే అందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి లాభం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ అరటి సాగులో లాభాలు బాగానే ఉంటాయి. మీరు 1,50,000 నుంచి 2 లక్షల వరకు లాభాన్ని పొందొచ్చు. అదే సమయంలో మీరు 1 ఎకరం భూమిలో సాగు చేసిన పంటను 3 నుంచి 3.5 లక్షలకు అమ్మచ్చు. భారతదేశంలో అత్యధికంగా అరటి పండ్లను ఉత్పత్తి చేస్తోంది. భారతదేశం అరటి పండ్లలో అతిపెద్ద ఉత్పత్తిదారు. 25% వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద అరటి ఉత్పత్తిదారుగా ఉంది. భారత్లో దాదాపు 2,20,000 హెక్టార్లలో అరటి పంట సాగవుతోంది. విస్తీర్ణం పరంగా అరటి పంటలో మహారాష్ట్ర 3వ స్థానంలో ఉంది. అలాగే రబ్బర్ చెట్లను సాగు చేసే రైతులు త్వరగా లక్షాధికారులుగా మారే అవకాశం ఉంది. దేశంలో రబ్బర్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి కూడా ఆర్థిక సహాయాన్ని పొందుతోంది. ఈ చెట్లను ఒక్కసారి నాటి సాగు చేయడం ప్రారంభిస్తే దాదాపు 40 ఏళ్ల పాటు లాభాలను రైతులు పొందొచ్చు. ఈ రంగంలో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో కొనసాగుతోంది. పైగా ఇక్కడ నుంచి అనేక దేశాలకు రబ్బర్ ఎగుమతులు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇండియా నుంచి 12,000 మెట్రిక్ టన్నుల రబ్బరు ఎగుమతులు జరుగుతున్నాయి. మన దేశం నుంచి బ్రెజిల్, అమెరికా, చైనా, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్వీడన్, పాకిస్తాన్, మలేషియా, బెల్జియం, టర్కీ మొదలైన దేశాలకు రబ్బరు ఎగుమతి జరుగుతోంది. రబ్బర్ టైర్లు, ఇంజన్ సీల్స్, లాటెక్స్ పరుపులు, ఎలక్ట్రిక్ పరికరాలతో పాటు ఇతర ఉత్పత్తుల్లో దీనిని విరివిగా వినియోగిస్తున్నందున మంచి గిరాకీ ఉంది. ఇటీవలి కాలంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఖరీదైన లాటెక్స్ పరుపులకు డిమాండ్ భారీగా పెరగడం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. రబ్బరు చెట్లు సాధారణంగా ఏపుగా పెరుగుతాయి. అయితే వీటి నుంచి పాలను సేకరించడం ద్వారా రబ్బరు తయారీ జరుగుతూ ఉంటుంది. దీన్నే లాటెక్స్ అని పిలుస్తారు. రబ్బరు చెట్ల నుంచి తీసిన నాణ్యమైన పాలను ఎండబెట్టి రబ్బరు షీట్లు, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.